నమస్తే, నేను సిరి. అంటే నార్మల్గా మనకి బిల్డింగ్స్ వ్యాపారం చేసుకోవడానికి లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ అని చాలా వరకు ఉంటాయి. సో ఈ బిల్డింగ్స్లలో పెట్టుబడులు ఎట్లా పెట్టాలి, చాలా వరకు ఇంతకుముందు నార్మల్ బిల్డింగ్స్ తీసుకొని వ్యాపారం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు గ్రేడ్ ఏ, గ్రేడ్ 1 అని ఇలాంటివి మనకి వినిపిస్తున్నాయి. అంటే కమర్షియల్గా చాలా అన్ని లగ్జరీస్గా కనిపించడానికి ఇలాంటి బిల్డింగ్స్కి అంటే బిజినెస్ పెట్టే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. మరి వీటికి సంబంధించి ఎలా ఉంటాయి ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, CEO, టెడెక్స్ స్పీకర్, తెలంగాణలో లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే ఇది గ్రేడ్ ఏ భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ అనుకోవచ్చు. ఇలాంటి వాటికి ఇంతకుముందు బిజినెస్ వాళ్ళు ఎట్లా అంటే నార్మల్ బిల్డింగ్స్ తీసుకునే వాళ్ళు, కానీ తక్కువ ఖర్చులో. కానీ ఇప్పుడు ఏంటంటే హై ఎండ్లో ఉండాలి, మంచిగా ఉండాలి, లగ్జరీస్గా ఉండాలి, బిల్డింగ్ చూడడానికి బాగుండాలి, ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి మొగ్గు చెప్తున్నారు సార్. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇది చాలా ఎమర్జింగ్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే మీరు ఇప్పటికి కూడా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, పోస్ట్ ఆఫీస్ కానీ స్టోర్స్ ఉంటాయి, అక్కడ ఒక్కసారి ఇలా చేయి గట్టి కొడితే దుమ్ము వచ్చేస్తుంది. అవునా? హాస్పిటల్స్ అవన్నీ ఇప్పటికే కాదు. దీని వెనకాల ఒక నగ్న సత్యం ఏంటంటే అసలు ఆఫీస్ నీట్గా ఎందుకు పెట్టాలి, గ్రేడ్ ఏ ఎందుకు కావాలి? మనం కరోనా టైంలో చూసుకుంటే 80% ఆఫ్ ది బిల్డింగ్స్ ఖాళీ అయిపోయాయి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ ఇంటికి ఆఫీస్కి రండి అంటే కొంతమంది రిజైన్ చేస్తున్నారు, కొంతమంది 3-4 జాబులు చేసి దొరికిపోయారు. ఇవి జరిగినాయి. సో కంపెనీస్ లైక్ మల్టీనేషనల్, గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా, IBM, మైక్రో, వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ని మంచిగా చూసుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఎలర్జీ, తుమ్ములు 2 రోజులు చేసి 3వ రోజు పడుకుంటాడు. సో దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది యాంబియన్స్, మనం పనిచేసే పరిసరాలు. ఇప్పుడు ఒక దోశ బండి మీద కొనుక్కుంటే ఎంత 30-40 రూపాయలు దొరుకుతుంది. షాన్బాగు లేదా చట్నీస్ వెళ్తే 150 రూపాయలు, 200 ఉంటుంది. తాజకృష్ణకి వెళ్తే 1000 రూపాయలు ఉంటుంది. ఎందుకు? మినపప్పు లేకుంటే దోశ రాదు, ఇడ్లీ రాదు. మరి రేట్ ఎందుకని ఇంగ్రీడియంట్స్ అంతా అదే ఉంటుంది, సేమ్ ఉంటుంది. కొద్దిగా ప్లేస్ మాత్రం చేంజ్ అవుతుంది, ప్లేస్ చేంజ్ అవుతుంది, అంబియన్స్ పెడుతుంది, కొద్దిగా షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది, పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇటు ఒక గ్రీనరీ ఉంటుంది. అలాగే ఏం చేస్తుంటే ఇప్పుడు మల్టీనేషనల్ ఆఫీస్ కల్చర్ అండ్ ఇండియా వాళ్ళు ఇంకా మారాలి. మన ఇండియన్ కంపెనీస్ R&Dకి ట్రైనింగ్కి ఖర్చు పెట్టరు. అట్లనే ఆఫీస్ ఏదో ఒక టేబుల్ కూర్చిచ్చామా లేదా అని అలా కాదు. వర్క్ స్పేస్, వర్క్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నారు, ఎందుకు అక్కడ అడవిలో ఉంటారు? యూనివర్సిటీలు ఎందుకు అడవిలో ఉంటాయి? ఒకప్పుడు JNT అడవి, ఒకప్పుడు, ఇప్పుడంటే సిటీ అయింది. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రశాంతత కావాలి. ప్రశాంతత ఉన్నప్పుడు అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. బాధలతో ఒక పక్క చెమట పట్టి ఒక పక్క గాలి లేక దోమలు కుడుతుంటే నువ్వు పని చేయ, అవి కొట్టుకోవడానికి టైం సార్, డబ్బులు తీసుకొని దోమలు కొట్టుకుంటారు. అందుకని మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడు కూడా మామూలుగా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే దాన్ని గ్రేడ్ ఏ. ఒకప్పుడు నేను ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు DuPont అనే ఒక కంపెనీ ఫిల్మ్ రోల్స్ చేస్తారు. వాళ్ళు అప్పట్లో 100 రూపాయలు ఇచ్చారు అడుగుకి, 100 రూపాయలు అడుగు రెంట్, హై ఎండ్ కంప్లీట్ వాళ్ళే ఇస్తారు. ఏ మెటీరియల్ వాడాలి, ఏ ఫ్లోరింగ్ వాడాలి, ఏ AC వాడాలి, ఏసీలు అన్నీ వాళ్ళే చెప్తారు. అప్పుడు 100 రూపాయలు అంటే అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు దొరికేది, 10 రూపాయలు 30, అలాంటి 100 రూపాయలు ఇచ్చారు అప్పట్లో అడుగుకి. ఇప్పుడు 300-400 దాకా వెళ్ళిపోయింది. గ్రేడ్ ఏంటంటే వర్కింగ్ అట్మాస్ఫియర్లో అవుట్పుట్ పెరుగుతుంది అనేది మల్టీనేషనల్. ఇండియన్ కంపెనీస్ కొన్ని తెలుసుకొని ఇంకా కొన్ని తెలుసుకోవాల్సింది. టాటా ఆఫీస్ కానీ వెళ్తే దే ఆర్ వెరీ ఆసమ్ ఆఫీసెస్ ఉంటాయి, మామూలుగా ఉండే ఆఫీసులు. అట్లా నువ్వు రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళి ఎంత అంబియన్స్ క్రియేట్ చేస్తున్నారు. లో క్లాస్ బిల్డ్ వేరే, హై ప్రొఫైల్ అంటే అందరూ కూడా అక్కడ లగ్జరీ సెగ్మెంట్ అన్నాం, లగ్జరీ విలాస్ అన్నాం, ఇక్కడ లగ్జరీ ఆఫీసెస్ అంటున్నాం. సో నాకు తెలిసి లాస్ట్ 2 ఇయర్స్లో ఎస్పెషల్లీ 2024లో 7-8% పెరిగినాయి. ఇది ఈ గ్రేడ్ ఏ బిల్డింగ్ తాలూకా కన్జంప్షన్. ఇందాక మనం అంతకుముందు ఎపిసోడ్లో వేరే హౌస్ లాజిస్టిక్స్ మాట్లాడడం కూడా. ఇట్లా ఇవన్నీ కూడా పీపుల్ అందరూ మార్చేస్తున్నారు. హైఫై చూడడానికి బాగుండాలి, అట్ ద సేమ్ టైం లోపల అంబియన్స్ బాగుండాలి. ఇదంతా కూడా మరి ఖర్చుతో కూడుకున్న పడి కదా సార్. ఖర్చు ఉంటే దానికి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ పెడుతున్నాయి. సాఫ్ట్వేర్ IQ ప్రొడక్టే ఉంటుంది అక్కడ. ఇప్పుడు కుర్చీలు చేసినప్పుడు రా మెటీరియల్ ఉంటుంది, వాడికి రా మెటీరియల్ బైండే రా మెటీరియల్. సో దే చార్జ్ 5 times 10 times మోర్. అయితే అంత పెద్ద పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేయండి వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్ లేదు, 1-2 లక్షల స్క్వేర్ ఫీట్లు తీసుకుంటున్నారు. IBM, గూగుల్ ఇవన్నీ. గూగుల్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఆఫీస్ ఇండియాలో హైదరాబాద్లో ఉన్నాయి. అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, IBM కానీ, గూగుల్ బిగ్గెస్ట్ ఆఫీసెస్ ఇన్ ఏషియా, వరల్డ్లో. సో ఆ లాభాలకు ఇబ్బంది లేదు. అంటే ఎందుకంటే అవుట్పుట్ అంత పెరుగుతుంది కదా. మీరు తక్కువ తీసుకుంటే అవుట్పుట్ రాదు. జనరల్గా నా దగ్గర ఉన్న రఫ్ ఫిగర్స్ ఏంటంటే లాస్ట్ 2024లో
ఢిల్లీ ఆల్మోస్ట్ 90% మూవ్ అయ్యారు. అవును సార్. తర్వాత బెంగళూరు అండ్ చెన్నై 88% ఉంది. దాని తర్వాత వచ్చేసరికి మీకు బెంగళూరు, దాని తర్వాత ముంబై 79%, హైదరాబాద్ 76%, పూణే కోల్కతా 72%. పూణే వచ్చేసి 75 ఉంది, కోల్కతా 72. సో 90% అండ్ ప్రతి మెయిన్స్ మెట్రోపాలిటన్ సిటీలో కూడా 70 నుండి 90% పెరిగింది. 72 నుండి 90 అంటే వెరీ హ్యూజ్. ఇప్పుడు ఎందుకంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేస్తున్నారు, దానివల్ల కంపెనీకి లాస్ జరిగిందని బెనిఫిట్ జరగలే. ఆఫీస్ రెంట్ మిగిలింది, అవుట్పుట్ పడిపోయిందిగా. ఆఫీస్ రెంట్ మిగిలింది, మెయింటెనెన్స్ మిగిలింది, నెలకి 1 లక్ష మిగిలితే ₹1 కోటి పోయింది. పని చేయట్లేదు కదా వాడు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. తర్వాత ఒకటే మంచి 3 కంపెనీల్లో పనిచేస్తున్నాడు, అది కనిపిస్తారు. ఇప్పుడు అందుకని ట్రంప్ ఏమంటాడు, యూఎస్ కంపెనీ అన్నిటి కూడా యూ టు కమ్ టు ఆఫీస్. కొంతమంది సెమీ ఆఫీస్ అన్న 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ. వాళ్ళు ఇచ్చేది 2 రోజులు ఆఫ్, ఉన్న 5 రోజులు 3 రోజులు 2 అంటే అది కూడా సో అది ట్రై చేశారు, అది వర్కౌట్ కాలేదు. కోవర్కింగ్ స్పేస్ అని, బిజినెస్ సెంటర్స్ అని కొత్తగా వచ్చే ఆఫీస్, అది కూడా ట్రెండ్ బాగా పెరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్ తీసుకుంటారు, ఒక ఫ్లోర్ డెకరేట్ చేసుకుంటాడు, వాడు ₹40 తీసుకుని ₹80 ఎంట్రీకి ఇస్తాడు, ఇక ₹10 ఖర్చు పెడతాడు ఇంటీరియర్స్కి, ₹20-30 లాభం వేసుకుంటాడు. సో ఇవన్నీ కూడా వేరే ఉంది. ఈ ట్రెండ్ అంతా కంటిన్యూ అవుతుంది. రానున్న రోజుల్లో పీపుల్ విల్ ప్రిఫర్ అంబియన్స్, వర్కింగ్ అట్మాస్ఫియర్, వర్కింగ్ కల్చర్, వర్కింగ్ హ్యాబిట్స్, వర్కింగ్ యాటిట్యూడ్. ఎప్పుడైతే మన పనిచేసే పరిసరాలు బాగుంటాయో డెఫినెట్గా అవుట్పుట్ బాగుంటుంది. ఎందుకంటే అందుకని గ్యాప్ కూడా ఎక్కువ పెడతారు. ఎస్పెషల్లీ R&D సెంటర్కి అయితే వర్క్ స్టేషన్ సైజ్ చాలా ఉంటుంది. కాల్ సెంటర్ అంటే పక్క 2 అడుగులు 2.5 అడుగులు పక్కన కూర్చుంటారు, కిందకి వెళ్తే కనిపిస్తుంది ఒక కంపెనీ. అదే R&D అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ పీస్ ఆఫ్ మైండ్, ఆలోచన చేయాలి కదా. 1023 సార్లు 1030 సార్లు ఒక పర్సన్ కనిపెట్టాడండి పద్ధతులు. ఆయన పేరు థామస్. 1000 సార్లు అంటే 1000+ మోడల్స్ చూపించాడండి ఒకటే ఐటెంకి. ఆ సైంటిస్ట్ పేరే థామస్ ఆల్వా ఎడిసన్, బల్బు కనుక్కున్నాడు. అంటే 1025 సార్లు కొత్త పద్ధతులు కనుక్కున్నాడు, అప్పుడు సక్సెస్ అయ్యాడు. మనం ఒకసారి చేసి రావట్లేదు, 2 సార్లు చేసి రావట్లేదు, 1000 సార్లు చేసాడు అంత పెద్ద ఆయన. వన్ ఆఫ్ ద టాప్ సైంటిస్ట్ ఇన్ ది వరల్డ్. 1000 సార్లు చేస్తే గానీ తనకి అర్థం కాలేదు. ఆయన ఫెయిల్యూర్ అని, మన ఫెయిల్యూర్, ఆయన ఫెయిల్యూర్ 1000 మెథడ్స్ అన్నాడు. 1000 అవును సార్. 1023 1030 ఉన్నాయి అంత మెథడ్స్. సో అది ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకని ఇక్కడ ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ కూడా ఆల్మోస్ట్ వీఆర్ 50% త్రూ ఫారెన్ కల్చరే ఫాలో అవుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది మల్టీనేషనల్ ఒరిజినేట్ ఐదర్ ఫ్రమ్ US ఆర్ UK. అయితే ఆస్ట్రేలియా కొన్ని కంట్రీస్ వస్తున్నాయి, బట్ మేజర్గా US నుండి వస్తున్నాయి. US నుండి వచ్చినప్పుడు ఆ కల్చర్ మనం ఇక్కడ అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే డబ్బులు ఇచ్చి మన ఇండియన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం, మన లేబర్ కాస్ట్ చాలా తక్కువ. USలో గంటకి $50 ఇస్తే మనం $10కి $15 చేసేస్తాం. సో వాళ్ళకి డబుల్ స్పిన్ అటాక్, అంటే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, రేట్ తక్కువ ఇస్తున్నారు. మనకి ఇండియాకి ఇస్తే 75% సేవింగ్ కలిగి, లేకపోతే షేవింగ్ అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.